ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తున్న తాజా పరిణామాలు. నిజం చెప్పాలంటే కొన్ని వారాల క్రితం ఈ ఘర్షణ ముగింపు దశకు చేరుకుంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి క్రమంగా శాంతి వైపు వెళ్తోందనే సంకేతాలు కనిపించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ చర్చలను నిలిపివేసింది. ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. అమెరికా కూడా ఈ పరిణామాలపై అత్యంత జాగ్రత్తగా స్పందిస్తోంది. ఈ ఘర్షణ కేవలం మధ్యప్రాచ్య దేశాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్ వంటి దేశాల ఆర్థిక భవిష్యత్తు, ఇవన్నీ దీనికి నేరుగా సంబంధించిన అంశాలు. అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది? ప్రపంచం మొత్తం ఎందుకు ఆందోళన చెందుతోంది? మరియు ముఖ్యంగా భారత్పై దీని ప్రభావం ఎంత? ఈ వీడియోలో మనం అన్ని అంశాలను పూర్తిగా విశ్లేషించబోతున్నాం. అయితే ప్రారంభిద్దాం. ప్రస్తుతం ప్రధాన వార్త ఏంటంటే ఇరాన్ అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను నిలిపివేసింది. ఇరాన్ ఆరోపణల ప్రకారం ఇజ్రాయెల్ లెబనాన్ ప్రాంతంలో నిర్వహించిన సైనిక చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించాయి. దీంతో చర్చలు కొనసాగించడం సాధ్యం కాదని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం దౌత్యపరమైన మార్గాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని చెబుతోంది. ఇజ్రాయెల్ కూడా తమ భద్రతకు ముప్పు ఉన్నంత వరకు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు సైనిక చర్యలు, ఇవి రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. ఇదే పరిస్థితిని అత్యంత ప్రమాదకరంగా మారుస్తోంది. ఈ ఘర్షణ ఎలా ప్రారంభమైంది? ఈరోజు పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య రిక్తతలు కొత్తవి కావు. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమం మరియు ఇరాన్ మద్దతు పొందుతున్న సాయుధ సంస్థలు తమ భద్రతకు ముప్పు. ఇరాన్ మాత్రం తాము ప్రాంతీయ ప్రభావాన్ని కాపాడుకుంటున్నామని చెబుతోంది. అమెరికా ఈ సమీకరణలోకి రావడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలు మరియు మధ్యప్రాచ్యంలో తన ప్రయోజనాలు. ఈ కారణాల వల్ల చిన్న ఉద్రిక్తతలు క్రమంగా పెద్ద సంక్షోభంగా మారాయి. ఇరాన్ అసలు ఏమీ కోరుకుంటోంది? ఇరాన్ లక్ష్యాలు కేవలం సైనిక అంశాలకు మాత్రమే పరిమితం కావు. ఇరాన్ కోరుకునేది ఆర్థిక ఆంక్షల సడలింపు, అంతర్జాతీయ గుర్తింపు, అణు కార్యక్రమంపై మరింత స్వేచ్ఛ, ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించడం. ఇరాన్ దృష్టిలో ఇది కేవలం యుద్ధం కాదు, ఇది తమ దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాత్మక పోరాటం. ఇజ్రాయెల్ లక్ష్యం ఏమిటి? ఇజ్రాయెల్ ప్రధానంగా భద్రతను ప్రాధాన్యంగా చూస్తోంది. ఇరాన్ లేదా ఇరాన్ మద్దతున్న సంస్థలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కాకుండా నిరోధించాలనేది వారి వ్యూహం. వారి అభిప్రాయం ప్రకారం ఈరోజు చర్యలు తీసుకోకపోతే రేపటి ముప్పు మరింత పెరుగుతుంది. అందుకే వారు సైనిక చర్యలను కొనసాగిస్తున్నారు. అమెరికా ఎందుకు ఇంతగా జోక్యం చేసుకుంటుంది? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. ఇది మధ్యప్రాచ్య దేశాల సమస్య అయితే అమెరికాకి ఎందుకు అంత ఆసక్తి? సమాధానం చాలా సులభం. ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, సైనిక మిత్ర దేశాలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, ఈ 4 అంశాలు అమెరికాను నేరుగా ప్రభావితం చేస్తాయి. అందుకే అమెరికా ఈ ఘర్షణను కేవలం ప్రాంతీయ సమస్యగా చూడడం లేదు, ప్రపంచాన్ని భయపెడుతున్న హోర్ముజ్ జలసంధి. ఇప్పుడు ఈ మొత్తం కథలో అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. హోర్ముజ్ జలసంధి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇది మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ప్రపంచ మార్కెట్ కుదేలవుతాయి. అందుకే ప్రతి దేశం ఈ ప్రాంతంపై నిశితంగా నిఘా ఉంచుతోంది. భారత్పై ప్రభావం. ఇప్పుడు మనకు సంబంధించిన ముఖ్యమైన అంశం భారత్పై ప్రభావం. భారత్ తన అవసరమైన చమురులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతిలో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. అంటే హోర్ముజ్ ప్రాంతంలో సమస్యలు ఏర్పడితే భారత్ నేరుగా ప్రభావితమవుతుంది. చమురు ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ప్రభావం చివరకు సాధారణ ప్రజలపై పడుతుంది. మీరు మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయల నుంచి ఆన్లైన్ డెలివరీ వరకు ప్రతి రంగం ప్రభావితమవుతుంది. భారతీయులకు మరో పెద్ద ప్రమాదం. ఇంకో ముఖ్యమైన విషయం చాలామంది మర్చిపోతారు.
గల్ఫ్ దేశాల్లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్ ఈ దేశాల్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. వారు పంపించే డబ్బు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది. ఈ ఘర్షణ గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తే ఉద్యోగాలు, వ్యాపారాలు, రెమిటెన్స్లు అన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. చైనా మరియు యూరప్ ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? చైనా ప్రపంచంలో అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్య చమురుపై భారీగా ఆధారపడుతుంది. అందువల్ల ఈ ఘర్షణ చైనా పరిశ్రమలపై కూడా ప్రభావం చూపుతుంది. యూరప్ పరిస్థితి కూడా అంతే. ఇంధన ధరలు పెరిగితే పరిశ్రమల ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఈ యుద్ధం కేవలం సైనిక ఘర్షణ కాదు, ఇది ఒక ఆర్థిక యుద్ధంగా కూడా మారే ప్రమాదం ఉంది. చమురు, రవాణా, షిప్పింగ్, బీమా, సరఫరా వ్యవస్థలు ఇవన్నీ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఒకచోట సమస్య వస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇకపై ఏమి జరగవచ్చు? ప్రస్తుతం 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమవడం. రెండవది, పరిమిత స్థాయిలో ఘర్షణలు కొనసాగడం. మూడవది, పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారడం. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఈ 3వ అవకాశాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కథ ఇంకా ముగియలేదు. నిజానికి అత్యంత కీలకమైన దశ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇరాన్ తీసుకునే నిర్ణయాలు, ఇజ్రాయెల్ చర్యలు, అమెరికా స్పందన ఇవి రాబోయే వారాల్లో పరిస్థితిని నిర్ణయిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘర్షణ ప్రభావం మధ్యప్రాచ్యానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ చమురు మార్కెట్లను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు భారత్ వంటి దేశాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయగలదు. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంక్షోభం శాంతియుతంగా ముగుస్తుందని మీరు భావిస్తున్నారా? లేదా మరింత పెద్ద ఘర్షణకు దారితీస్తుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.